ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాక్యము ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాము. సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను. సమస్తము కూడా నూతనమైనవిగా చేస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నారు. మీ దుఃఖాన్ని సంతోషంగా, మీ యొక్క బాధలను ఆనందంగా దేవుడు మారుస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. ఇప్పుడు నూతనమైనవిగా మార్చబడతావంటే ఎవరైతే క్రీస్తు యేసు నందు ఉంటారో వారు నూతన సృష్టి. యేసు క్రీస్తును కలిగిన జీవితం సంతోషకరమైంది, ఆనందకరమైంది. నూతనమైన సృష్టిగా మనం మార్చబడతాం. నూతనమైన జీవితాన్ని మనం పొందుకుంటాం. జక్కయ్య జీవితంలోనికి ఎప్పుడైతే యేసయ్యను ఆహ్వానించుకున్నాడో తన యొక్క జీవితంలో ఆనందాన్ని, సంతోషాన్ని పొందుకున్నాడు. నూతనమైన వ్యక్తిగా మార్చబడ్డాడు. డబ్బు మీద ఉన్న మనసును తీసివేసుకుని యేసు క్రీస్తు మీద తన మనసును పెట్టుకుని రక్షణ పొందుకున్నాడు. ఇక ఉదయకాల సమయంలో మన యొక్క జీవితంలో యేసు క్రీస్తు ఎప్పుడైతే ప్రవేశిస్తారో మన జీవితం అంతా కూడా సమస్తము కూడా నూతనమైనదిగా మార్చబడుతుంది. ఆ శ్రమల నుంచి విడుదల పొందుకొని నూతనమైన అనుభవాలతో మనం జీవించడానికి, సమృద్ధైన జీవితంలో మనం ఉండడానికి, ఆ నూతనమైన విధానంలో ఉండడానికి క్రీస్తు మనకు సహాయం చేస్తారు. ఉదయకాల సమయంలో ఈరోజు దేవుని కలిగిన వారుగా ఉంటూ ఆ సమస్తాన్ని నూతనముగా మార్చుకొని నూతనమైన ఆనందాన్ని, నూతనమైన సంతోషాన్ని, నూతనమైన జీవితాన్ని పొందుకొని సంతోషంతో జీవించవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. మన యొక్క జీవితంలో నూతనమైన ఆ యొక్క కృప, నూతనమైన అనుభూతి దేవుడు అనుగ్రహించేవారుగా ఉన్నాడు. కానా అనే ఊరిలో ద్రాక్షరసం అయిపోయినప్పుడు నీటిని ద్రాక్షరసంగా మార్చి నూతనమైన రుచిని దేవుడు కలుగు చేశాడు. ఈరోజు మారాలాంటి జీవితం ఉన్న మీ యొక్క జీవితాన్ని మధురమైన జీవితంగా మార్చాలంటే అది యేసు క్రీస్తు ద్వారానే. కనుక యేసు క్రీస్తు నందు ఉంటూ ఆ మధురమైన అనుభవాన్ని, ఆ యొక్క నూతనమైన అనుభవాన్ని, నూతనమైన జీవితాన్ని పొందుకోవలసిందిగా ప్రభు పేరట మేము కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీ జీవితమున్న బాధల నుంచి, కష్టాల నుంచి, అనారోగ్యం నుంచి విడుదల కలుగు చేసి నూతనమైన జీవితాన్ని దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన యేసయ్య, ఇక ఉదయకాల సమయంలో నువ్వు అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. సమస్తమును నూతనమైనవిగా చేస్తానని చెప్పి వాగ్దానం చేస్తావు. మా దుఃఖాన్ని సంతోషంగా మార్చే దేవుడు, మా అనారోగ్యాన్ని ఆరోగ్యంగా మార్చే దేవుడవు. ఈరోజు ఎటువంటి బాధల్లో ఉన్నారో, ఎటువంటి అనారోగ్యాలు ఉన్నారో వారి యొక్క జీవితాల్లో సమస్తాన్ని నూతనమైనదిగా చేసి నూతనమైన సంతోషాన్ని, ఆనందాన్ని దేవా, నూతనమైన జీవితాన్ని వారికి అనుగ్రహించండి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి, నీ కృపలో భద్రపరచండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కృమ్మరింపచేసి నీ దీవులతో నింపి నడిపించమని మా ప్రభువైన యేసు క్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.
తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక. ఆమేన్.